హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు పండుబాబుని స్కూల్లో దింపడానికి నేను కూడా వెళ్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం బయట పని ఉంది. అది కూరగాయలు తెచ్చుకోవాలండి. సో, కూరగాయలు తీసుకోవడానికైతే నేను కూడా వెళ్తున్నాను. పండుబాబుని దింపి అటు నుంచి అటు వెళ్తాము. ఇక్కడ పండుబాబు అయితే రెడీ అయిపోయాడు. ఇంకొకసారి స్కూల్‌కైతే రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక నిమిషం ఆగమన్నా కూడా ఆగడండి. ఇంక వెళ్ళాలి, నాకు టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అని అంటాడు. అప్పుడు దాకా అయితే ఇంట్లో నిదానంగా కూల్‌గా ఉంటాడు. వన్స్ కిందకొచ్చామంటే ఇంకిలా వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం, టైం అయిందంటాడు. ఇక్కడైతే మేము పండుబాబుని తీసుకొని స్కూల్‌కైతే బయలుదేరిపోయామండి. లిటరల్లీ ఒక 5-7 మినిట్స్ ఉంటది మా ఇంటి నుండి పండుబాబు వాళ్ళ స్కూల్‌కైతే. ఇక్కడైతే మేము పండుబాబు వాళ్ళ స్కూల్ లైన్‌కి అయితే వచ్చేసాము. ఇదిగోండండి, ఇదే పండుబాబు స్కూలు. పండుబాబు స్కూల్ సరౌండింగ్స్‌లోకి రాగానే గుడ్ బాయ్ అయిపోతాడండి. ఇంట్లో ఉన్నంతసేపు ఎంత అయితే గొడవ చేస్తాడో స్కూల్‌కి రాగానే సైలెంట్ అయిపోతాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడు. సైలెంట్‌గా అయితే వెళ్ళిపోతాడు. కనీసం బాయ్ కూడా చెప్పడు. ఇక్కడైతే మేము పండుబాబుని అయితే డ్రాప్ చేసి వెజిటబుల్ మార్కెట్‌కి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ చూడండి వెళ్ళిపోతున్నాడు, నాకేం సంబంధం లేదన్నట్టు. నేనైతే వెనకమాలే వెళ్తున్నాను. మేము ఎప్పుడూ ఒక దగ్గర తీసుకుంటామండి, అక్కడికే వెళ్తున్నాము కూరగాయలు తీసుకోవడానికి. కొంచెం కూరగాయలు అయితే వర్షానికో ఏమో అసలు బాలేవండి. ఆకుకూరలు అయితే అస్సలు బాలేవు. కొంచెం కూరగాయలన్నా బెటర్‌గా ఉన్నాయి. ఆకుకూరలు అయితే అసలు బాలేవు. నేను ఎప్పుడు 2 డేస్‌కి ఒకసారి తీసుకొచ్చుకుంటాను కూరగాయలు, ఒక 2-3 రకాలు. కానీ వర్షాలు పడుతున్నాయి, కొంచెం మళ్ళీ ప్రతిసారి బయటికెళ్ళడం కష్టం అవుతుందని 1 వీక్ సరిపోయినని అయితే తీసుకున్నాను. కూరగాయలు కొనడం అయితే అయిపోయింది. ఇంకైతే బయటకు వచ్చేస్తున్నాను. మేము ఎప్పుడు ఈ అంకుల్ దగ్గరే ఫ్రూట్స్ అయితే తీసుకుంటాము. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. స్వీట్ కార్న్ సీజన్, స్వీట్ కార్న్ బాగా వస్తున్నాయండి. మా పండుబాబుకి స్వీట్ కార్న్ అంటే బాగా ఇష్టము. అందుకని స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. యాపిల్స్ కూడా తీసుకున్నాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే రేట్లు బాగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయండి. వర్షాలు పడడం వలన ఏమో కానీ రేట్లు అయితే బాగా ఉన్నాయి. మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర దింపేసి తనైతే ఆఫీస్కి బయలుదేరిపోయారు. అప్పటికే కొంచెం టైం అయిందని హడావిడి చేశారు. కొంచెం అయితే లేట్గానే వెళ్ళారు. నేనైతే ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి వెజిటేబుల్స్ అన్నీ సర్దేస్తున్నానండి. వెజిటేబుల్స్ సర్దడం అయిన తర్వాత అయితే మళ్ళీ మా మదర్ని తీసుకొని పండుబాబు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాలి. ఈరోజు పండుబాబు వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ అండి. అందుకని కూరగాయలన్నీ ఫాస్ట్గా అయితే సర్దేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ ఏమో కవర్స్లో వేద్దామని కవర్స్ తీసుకున్నాను. విడిగా అయితే బంగాళదుంపలు, బీరకాయలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి, బయటే ఉంచుతాను దుంపకూరలు ఏవైనా కానీ. అందుకని ఫ్రిడ్జ్లో ఇవి విడిగా సర్దేస్తున్నాను. ఆకుకూరలు వచ్చేసి గోంగూర తీసుకున్నానండి, ఒక 2 కట్టలు. గోంగూర అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వర్షాలకో ఏమో ఆకంతా అయితే అదొక రకంగా ఉందండి. అందుకని మొత్తం కొంచెం వేస్ట్ ఆకంతా తీసేసి మంచి ఆకు అయితే తీసుకొని కవర్లో అయితే వేసేసుకున్నాను. కూరగాయలు అయితే ఫాస్ట్గా సర్దేసుకున్నాను స్కూల్కి అయితే వెళ్ళాలని. స్కూల్కి అయితే బయలుదేరిపోయాము నేను, మా మదరు. ఓలా ఆటో అయితే బుక్ చేసుకున్నామండి వెళ్ళడానికి. నేను, మా మదర్ వెళ్తున్నాము. పండుబాబుకి అయితే తెలియదండి మేము స్కూల్కి వస్తున్నామని. అసలు చూద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతాడో. ఇక్కడైతే స్కూల్కి అయితే వచ్చేసాము నేను, మా మదరు. మేము వెళ్ళేటప్పటికైతే చూసారండి, పండుబాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. మమ్మల్ని చూడగా అయితే సర్ప్రైజ్ అయిపోయాడు. మీరు వస్తామని చెప్పలేదు, అందరు గ్రాండ్ పేరెంట్స్ అయితే వచ్చారు, మీరు వస్తారో రారో అని చూస్తున్నాను అని అయితే చెప్తున్నాడు. గ్రాండ్ పేరెంట్స్కి అలానే వాళ్ళ కిడ్కి హ్యాండ్కి అయితే ఇలా పెయింట్ వేసి హ్యాండ్ ఇంప్రెషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ హ్యాండ్ ఇంప్రెషన్స్ తీసుకున్న పేపర్ని వాళ్ళ కిడ్ చేత గ్రాండ్ పేరెంట్స్కి అయితే గిఫ్ట్ ఇప్పిస్తున్నారు. మా చిన్నప్పుడైతే ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ డేలు, ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు అయితే మాకు అస్సలు తెలియవండి. కానీ ఇప్పుడైతే అలా కాదు కదా, ప్రతిదీ గ్రాండ్ పేరెంట్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అని ప్రతి ఒక్క ఈవెంట్ని స్కూల్స్లో సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ మాకైతే అలాంటివి ఏమీ లేవు. మా మదర్కి కూడా హ్యాండ్కి అయితే పెయింట్ వేస్తున్నారు హ్యాండ్ ఇంప్రెషన్ తీసుకోవడానికి. పండు చూడండి ఎంత యాంగ్జైటీతో ఎగిరి చూస్తున్నాడు, నాకెప్పుడు వేస్తారా అన్నట్టు. ఇక్కడైతే మా మదర్ చేత హ్యాండ్ ఇంప్రెషన్ అయితే తీసేసుకుంటున్నారు.
ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో గ్రాండ్ పేరెంట్స్తో అయితే ఒక స్పెషల్ మెమరీస్, స్పెషల్ లవ్ ఉంటుందండి. సో నాకు కూడా అలానే గ్రాండ్ పేరెంట్స్ డే అనగానే నాకు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అయితే గుర్తొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరండి. సో నాకైతే వాళ్ళతో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నాకైతే ఒక్కసారిగా వాళ్ళైతే గుర్తొచ్చేసారు. ఇంక ఇక్కడ ఇట్లా చైర్ వేసి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయితే ఫోటో సెషన్ అయితే కండక్ట్ చేశారు. ఇదైతే పండుబాబు వాళ్ళ స్కూల్ అండి. సో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీగా ఆడుకోవడానికి స్పేషియస్గా అయితే ఉంటుంది స్కూల్. సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎదిగే పిల్లలకి మెంటల్గా, ఫిజికల్గా స్టేబుల్గా ఉండాలి అంటే స్పోర్ట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి కదా. సో నేనైతే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అది చూసుకున్నానండి. ముందు స్పేషియస్గా ఉండాలి పిల్లలు ఆడుకోవడానికని. ఇంక ఇక్కడైతే మా బాబు చేత వాళ్ళ అమ్మమ్మకి ఇలా గ్రీటింగ్ కార్డు అలాగే హ్యాండ్ ప్రింట్ వేసిన పేపర్ అయితే ఇప్పిస్తున్నారు. అలానే తన చేత థ్యాంక్ యూ నన్ను బాగా చూసుకున్నందుకు అని చెప్పించారు. ఇక్కడ మా పండు బాబుకి అయితే బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి, ఇంటికి వచ్చేసాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.